నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో చాలా రకాల స్వీట్స్ మనం తయారు చేసుకోవచ్చండి. మరి కొబ్బరి పాలతో కూడా పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది చేసుకోవడం గనక మీకు తెలిస్తే ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అనేది అస్సలు వేస్ట్ చేయరండి. ఇప్పుడు నేనైతే ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక కాటన్ క్లాత్ లో వడపోసుకోవాలండి. ఇలా నేను 3 గ్లాసుల వరకు కొబ్బరి పాలనైతే తీసుకున్నాను. మిగిలిన కొబ్బరి తురుముతో కూడా మనం స్వీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలలో మనము కన్సిస్టెన్సీని బట్టి 3/4 కప్పు కార్న్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1 కప్పు చక్కెర కూడా వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. దీంట్లో పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. కప్పు చక్కెరలో నేను 2 టేబుల్ స్పూన్ల చక్కెరను మిగిల్చుకున్నాను. ఇప్పుడు గరిటెతో పిండి అలాగే చక్కెరను ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం మీరు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి పాల ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచి పౌడర్ వేసుకునే అవసరం లేదండి. పాలలో మీరు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. దీంట్లో ఆయిల్ వేసుకొని ఈ గిన్నె మొత్తం రాసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా గట్టి పడగానే ఎక్కువ టెన్షన్ పడకుండా ఇలా ఫాస్ట్ గా తిప్పుకోవాలండి. అడుగంటకుండా చూసుకొని ఇలా 2 to 3 మినిట్స్ దాకా ఇలా ఉడికించుకోవాలండి. ఇట్లా కలుపుతూనే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ముందే ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలో ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చల్లారాక ఫ్రిడ్జ్ లో 30 నిమిషాల పాటు పెట్టుకోవాలండి. 30 నిమిషాల తర్వాత కొబ్బరి పాల జున్ను అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ లో జున్నును సర్వ్ చేసుకోవాలి. నేను బూడిద గుమ్మడి గింజలు అలాగే కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకున్నాను. మీరు ఇంకా హెల్తీగా కావాలంటే ఈ కొబ్బరి పాలల్లో కార్న్ పౌడర్ వేసుకోక్కర్లేదండి. అగర అగర పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి జున్నుని కట్ చేసుకోవాలండి. ఇన్స్టెంట్ గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరితో సింపుల్ గా టేస్టీగా ఇలా జున్ను చేసుకోవచ్చండి. ఎంతో శుతిమెత్తని కమ్మనైన కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.